హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్స్ కిచెన్ రెసిపీస్. పెళ్లి భోజనాలంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పప్పుచారు లేదంటే సాంబారు. ఈవెన్ తెలంగాణ పెళ్ళిళ్ళలో చికెన్ మటన్ లేకుండా ఉండదు. అలానే చికెన్ మటన్తో పాటు కంపల్సరీ పప్పుచారు లేదా సాంబార్ అయితే ఉండి తీరుతుంది. ఇంకా ఆంధ్ర పెళ్లి భోజనాల్లో అయితే డెఫినెట్గా పప్పుచారు ఉండి తీరుతుంది. అదే పప్పుచారు అదే రుచితో మనము ఈ వీడియోలో ఎలా చేయాలనేది చూసేద్దాం పదండి. ముందుగా మనము పప్పుచారు కోసం కందిపప్పును తీసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది, బలం కూడా అనమాట కందిపప్పు. కాకపోతే పప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. లేదు మీ ఇంట్లో కుక్కర్ ఉంటే ఇంకా పని అయితే ఈజీ అయిపోతుందండి. కందిపప్పుని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ అయితే పోసుకొని పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించాలండి. పప్పు ఉడికిన తర్వాత ఉప్పు అయితే వేసుకొని ఆ తర్వాత మనము పప్పు గుత్తితో కానీ లేదంటే రౌండ్ గెరిటితో కానీ రుబ్బుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి. ఇక్కడ మనకి పప్పులో కారం అనేది ఎక్కువ అవసరం లేదు. 1 స్పూన్ లేదంటే 2 స్పూన్స్ కారం చాలు. నెక్స్ట్ ఒక 2 టమాటాలు కూడా తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసి కాస్త ఉడకనివ్వాలి. నెక్స్ట్ అయితే చింతపులుసు అయితే యాడ్ చేసుకోవాలండి. చింతపులుసు అనేది మనము ఎంత అయితే పులుసు కావాలి అంటే మనకి పప్పుచారు ఎంత ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటామో దాన్ని బట్టి మనం ఇక్కడ చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మనము చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి శుభ్రంగా ఒక 3 నిమిషాల వరకు అయితే ఉడకనివ్వాలి. ఓవరాల్గా చెప్పాలంటే పప్పు ఉడికే దగ్గర నుంచి ఇంకా కర్రీ కంప్లీట్గా ప్రిపేర్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేయొచ్చు. ఒక బర్నర్ మీద మనకి ఇక్కడ పప్పుచారు అనేది మసులుతూ ఉంటుంది. ఈలోపు మనము తాలింపు కూడా పెట్టేసుకోవాలండి. ఇక్కడ తాలింపు పెట్టడం కోసం నేను స్టవ్ ఆన్ చేసి మరొక పాత్ర పెట్టుకొని వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అలానే జీలకర్ర, మెంతులు, ఆవాలు కలిపి పెట్టుకున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ వేసాను. చిటికెడు మెంతులు కూడా యాడ్ చేయడం వల్ల పప్పుచారుకి మరింత టేస్ట్ అనేది వస్తుంది. అలానే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలానే 7-8 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసాను. ఇంకా 2 ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని కాస్త తాలింపు ఎర్రబడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఆ తర్వాత మనము పప్పుచారుని అయితే ఈ తాలింపులోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి కలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత బాగా పప్పుచారు అయితే ప్రిపేర్ అయిందో అనేది. ఇప్పుడు మనము తాలింపు అయితే పెట్టేసాం కదా. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు చక్కగా పప్పుచారుని అయితే ఉడకనిచ్చారంటే ఎంతో టేస్టీగా పెళ్లి భోజనాల్లో పెట్టే విధంగా మనకి ఇక్కడ పప్పుచారు అయితే ప్రిపేర్ అయిపోతుందండి. స్టార్టింగ్లో పప్పు ఉడికేటప్పుడు మాత్రమే నేను కొంచెం ఉప్పు అయితే వేసాను. ఆ తర్వాత ఇంకొంచెం ఉప్పు అయితే చూసి అయితే వేసుకుంటున్నానండి. మీరు కూడా ఉప్పు సరిపోలేదనుకుంటే సెకండ్ టైం వేసుకోవచ్చు. నేను చేసిన ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఫైనల్గా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.